నమస్కారం, ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. ప్రచార పిచ్చితోనే పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో వేసుకొని పబ్లిసిటీ కోసం 22 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. పంగులూరు మండలం చంతలూరు గ్రామంలో మంత్రి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులకు రాజముద్రతో ఉన్న నూతన పట్టాదారుని పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరము ఆయన మాట్లాడుతూ, ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారుని పాసు పుస్తకాలను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం హయాంలో పబ్లిసిటీ పిచ్చితో పట్టాదారుని పాసు పుస్తకాలపై జగన్ రెడ్డి ఫోటోలు ముద్రించారని మంత్రి రవికుమార్ ఆరోపించారు. పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ వేసేందుకు వైసీపీ ప్రభుత్వం పెద్దలు 22 కోట్లు ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చు చేశారని రవికుమార్ మండిపడ్డారు. ఈ డబ్బు ఎవరిదని మంత్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు వారి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేపట్టి దాదాపు ఇప్పటికీ 23 లక్షల పాస్ పుస్తకాలు, రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల పాస్ పుస్తకాలు ప్రింట్ చేశారు. మొదటి విధంగా అందరూ కొడుతున్నారు. మళ్ళీ రీసర్వే అయినట్టు వరుసను ఎంచుకుంటా ఈ సంవత్సరం అందరూ కూడా పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇచ్చి కంప్లీట్ చేసి అందరూ కూడా సెక్యూర్గా ఇవ్వాలని, ఎక్కడ ఎవరు కూడా పాస్ పుస్తకాలు ఇంకో రకంగా తయారు చేసుకుని ఇవ్వకుండా సెక్యూర్గా తయారు చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. మనకు తగ్గలపాడులో చేసాము, ఇవాళ మనం గ్రామంలో చేస్తాము. ఈ లైన్ లా ఉంటుంది ఓకే నరసింహరావు గారు సరే మీరందరూ సంతకాలు తీసుకుంటారు, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా మిగతా చేస్తారు. సరే ఓకే నరసింహరావు గారు సరే మీరందరూ సంతకాలు తీసుకున్నారు, మరి కన్ఫ్యూజ్ కాకుండా ఓకే నరసింహరావు గారు సరే మీరందరూ సంతకాలు తీసుకున్నారు, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా మిగతా. తాడేపల్లిలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అద్దంకి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం ఇద్దరి మధ్య చర్చ జరిగింది. త్వరలో జగన్మోహన్ రెడ్డి అద్దంకి నియోజకవర్గంలో పర్యటనకు రానున్నారని సమాచారం. అద్దంకి మండలంలోని గోపాలపురం, ఉప్పలపాడు, ధర్మవరం గ్రామాలలో రీసర్వే పూర్తి అయిందని, ప్రస్తుతం వారికి మాత్రమే కొత్త పట్టాదారుని పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. అద్దంకి మండలం గోపాలపురం గ్రామంలో బుధవారం మీ భూమి మీ హక్కు పట్టాదారుని పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ శ్రీచరణ్, ఆర్ఐ శంకర్, టీడీపీ నేత రాఘవయ్య హాజరయ్యి 220 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారుని పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీచరణ్ మాట్లాడుతూ, గతంలో నరసింహాపురం గ్రామంలో
భూములు రీసర్వే చేయగా వాటికి సంబంధించిన నూతన పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారని, గత ప్రభుత్వంలో పట్టాదారుని పాసు పుస్తకాలు ఇవ్వగా వాటి మీద రాజకీయ నాయకుల ఫోటోలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారుని పాసు పుస్తకాలు కొత్తగా పంపిణీ చేస్తున్నారని ఎంఆర్ఓ శ్రీచరణ్ తెలియజేశారు. ఇది ఈరోజు సభ ముఖ్య ఉద్దేశం నరసింహాపురం గ్రామానికి సంబంధించింది. మీ గతంలో నరసింహాపురం గ్రామం రీసర్వే చేసి మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం జరిగింది. అందులో మీకు గతంలో నాయకుల బొమ్మలతో ప్రచురితం చేశారు, ఫోటోలు ఉన్నాయి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ మళ్ళీ వాటిని మార్చి వాటి స్థానంలో ఈ ప్రభుత్వ లోగోలు, అధికార చిహ్నంతో లోగోలతో మీకు ముద్రించడం జరిగింది. అదేవిధంగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో కరెక్ట్గా ఉన్నవే మీకు అందజేయడం జరుగుతుంది. మీకు రీసర్వేలో ఏ విధంగా అయితే సర్వే చేసి మీకు పుస్తకాలు ఇచ్చారో ఆ విధంగా మళ్ళీ మీకు పుస్తకాలు మంజూరు చేయడం జరుగుతుంది. ఇందులో మొదటి పేజీలో మీకు తెలుగులో మీ వివరాలు ఉంటాయి, రెండో పేజీలో మీకు ఇంగ్లీష్లో వివరాలు ఉంటాయి, తర్వాత పేజీలో మీకు ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే అన్ని సర్వే నెంబర్లు భూమికి సంబంధించి ఎఫ్ఎంబీలు కూడా ఉంటాయి. ఈ అందరూ కూడా మీకు చూసుకోవచ్చు. ఇదివరకు ఎఫ్ఎంబీలు ఇవి కావాలంటే మీరు మా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అన్నీ మీకు అడంగలతో సహా అన్నీ వీటిల్లో పొందుపరిచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు గతంలో ఇచ్చిన పాస్ పుస్తకాలన్నీ రిటర్న్ ఇచ్చేసి వీటిని తీసుకోండి. మీకు ఈ రీసర్వే జరిగిన తర్వాత గత సంవత్సరం క్రితం ఈ ఊళ్ళో గ్రామసభ చేయడం జరిగింది. జాయింట్ ఎల్పిఎంలు కానీ ఎవరికన్నా ముటేషన్లు సరి చేయడం కానీ వీటి గురించి జరిగితే మీ గ్రామంలో ముటేషన్లు అంటే పాస్ పుస్తకాల కోసం 6 వచ్చినాయండి, 6 యాక్సెప్ట్ చేయడం జరిగింది. జాయింట్ ఎల్పిఎంల కోసం 14 వస్తే 13 యాక్సెప్ట్ చేయడం జరిగింది, 1 రిజెక్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద 21 ట్రాన్సాక్షన్లకు గాను 19 యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎక్స్టెండ్ వేరియేషన్ కోసం 1 వచ్చింది, ఆ 1 రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ పాత పాస్ పుస్తకాలు ఇచ్చి ఈకేవైసీ చేయించుకోండి. ఎవరైనా జాయింట్ ఎల్పిఎంలు ఉంటే వాళ్ళందరూ కూడా మరోసారి సర్వేకి వెళ్తే ఎవరికి వాళ్ళు విడగొట్టి ఎల్పిఎం అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ గతంలో సర్వే నెంబర్ అనేవాళ్ళు, భూమిని ఫలానా సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది మీకు అనేవాళ్ళు, వాటి ప్లేస్లో ఇప్పుడు ఎల్పిఎం నెంబర్లనే వస్తాయి. ఆ సర్వే నెంబర్ బదులు మీకు ఎల్పిఎం నెంబర్ అని వస్తాయి. కాబట్టి ఈ మార్పులను మీరు అందరూ గమనించుకోండి. దీని మీద బార్ కోడ్ ఉంటుంది. మీ సెల్ ఫోన్లో గూగుల్ లెన్స్ ఉంటాయి, స్మార్ట్ ఫోన్లు అందరూ వాడుతున్నారు కదా, గూగుల్ లెన్స్ అని ఉంటుంది. దాన్ని ఇక్కడ పెడితే మీ డీటెయిల్స్ అన్నీ దాంట్లో మీరు ఫోన్లోనే వచ్చేస్తాయి. అదేవిధంగా మీ ఎఫ్ఎంబి కింద ఇంకో బార్ కోడ్ ఉంటుంది. ఇది ఎక్కడో తెలియాలంటే మీరు పెడితే మీ పొలానికి దారి చూపిస్తుంది. అది ఇప్పుడు నేను రావాలి మీ పొలానికి, మీ దారి తెలియదు, ఇది పెట్టేశారనుకోండి, ఎవరు చూపించకుండా నేను పొలానికి వచ్చేయచ్చు. అట్లా గవర్నమెంట్ డిజిటలైజేషన్ చేసి మీకు పుస్తకాలు ఇస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకొని ఈకేవైసీ చేసుకొని పాత పాస్ పుస్తకాలు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. మీకు 5 కేటగిరీలు అది కూడా ఒకటి. అలాగే ఎవరన్నా పట్టాదారులు చనిపోయి ఉంటే వాళ్ళ వారసులు అప్లై చేసుకోండి, వాళ్ళకి ఈ పుస్తకం ఇవ్వకూడదు. వాళ్ళ స్థానంలో మీకు తర్వాత పుస్తకం ఇవ్వడం ఓకే సార్. ఇంకొక ఓకే జంపని వెంకటేశ్వర గారు. సుద్దపల్లి సంజీవరావు గారు. సుద్దపల్లి శ్రీదేవి గారు. అదే మీదనా? హ్యాండ్ ఎల్పిఎంలు ఏంది 5 నెంబర్లో 4 ఉండి సంక్రాంతి పండుగలోపు అద్దంకి మండలంలో ఉన్న
గ్రామ పంచాయతీలు అన్ని పరిశుభ్రంగా కనపడేలా శానిటేషన్ పనులు చేయించాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుదిని సూచించారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పంచాయతీ అభివృద్ధి అధికారులతో ఎంపీడీఓ వరుదిని ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. స్వచ్ఛ సంక్రాంతి జలజీవన్ మిషన్ గ్రామాలలో జరిగే అభివృద్ధి పనుల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వరుదిని మాట్లాడుతూ అద్దంకి మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం క్రింద ప్రత్యేక శానిటేషన్ పనులు చేయించాలని, రోడ్ల వెంబడి ఉండే పేడ దిబ్బలు తొలగించే విధంగా పీడీఓలు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో ఉండే వాటర్ ట్యాంకులు క్లీన్ చేయించి జలజీవన్ మిషన్ నామకరణ బోర్డులు ఏర్పాటు చేయించాలన్నారు. గ్రామాలు పరిశుభ్రత మీద దృష్టి పెట్టాలని పీడీఓలకు ఆదేశించారు. కొత్తరెడ్డిపాలెం, గోపాలపురం, తిమ్మాయిపాలెం, మణికేశ్వరం, అంతేగా. ఎల్లుండి వచ్చేటప్పటికి రామాయపాలెం, పుట్టుకలపూడి, దేనికొండ కూడా రేపేగా. పొంగపాడు రేపే చేయిస్తారా? వెరీ గుడ్. పొంగపాడు వాళ్ళది కదా. మాత్రం ఫ్లెక్సీ తీసుకోండమ్మా. జల సురక్ష మిషన్ పొంగపాడు, అద్దంకి మండలం, ప్రకాశం జిల్లా ఒకటి మోడల్ ఫ్లెక్సీ పెట్టాం కదా, అలాగా ఫ్లెక్సీ ఒకటి ప్రింట్ తీసుకుని ఉంచండి. ఎప్పుడు ఎక్కడ ఏది క్లీన్ చేస్తే అక్కడ మీరు అది పెట్టుకుని క్లియర్ ఫోటో దిగండి. మీరు ఒక్కళ్ళే కాదు, మీరు చేస్తున్నట్టు మీ గ్రామస్తులందరికీ అది క్లీన్ చేసినట్టు చూపించాలి, అంటే తెలియజేయాలి. ఇదిగో ఇంత ముందు ఇట్లా ఉంది, ఇప్పుడు ఇట్లా ఉంది అనేది మార్పు అనేది వాళ్ళకి చూపించాలి. వరకు డిసెంబర్ వరకు జల సురక్ష మిషన్ చేయాల్సిన పని అది. ఇక నుంచి అదే మనకి చూసినట్టు ఎవరికి తెలియాలి? మీ గ్రామస్తులకు తెలియాలి, మీరు కూడా దాన్ని చూస్తున్నారు అన్న విషయం. అందుకని ఎవరైనా ఉంటే వాళ్ళతో మన పిల్లలు వెళ్తారు, కొంచెం అది చూస్తూ ఉండండి, మన పిల్లలకి ఏమైనా ఇబ్బంది కలగకుండా చూసుకోండి అని వాళ్ళకు కూడా చెప్పండి. మీరు చేసే పని పబ్లిక్కి తెలిసేటట్టుగా చేయండి. ఏ పని చేసి ఆ పిల్లల్ని బయటికి పంపిస్తున్నారు. స్కూల్స్లో దాదాపు అందరికీ టాయిలెట్స్ ఉన్నాయి, కానీ ఆయాలు వాళ్ళ అశ్రద్ధగా ఉండటం కానివ్వండి, పని చేయడానికి ఇష్టపడక కానివ్వండి బయటికి పంపుతున్నారు. బయటికి పంపించే పని చేయనివ్వకండి. పిల్లల్ని బయట వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ పంపించనివ్వదు. మధ్యాహ్నం భోజనం మిడ్ డే మీల్ సరిగా పెడుతున్నారా లేదా అని ఒకసారి చూడండి. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో బిల్డింగ్ నిర్మాణం అనుమతులు లేకుండా కట్టడాలు చేస్తే తక్షణమే అడ్డుకోవాలని టౌన్ ప్లానింగ్ రీజనల్ డైరెక్టర్ మధుకుమార్ ఆదేశించారు. అద్దంకి పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం టౌన్ ప్లానింగ్ సిబ్బందితో ఆర్డి మధుకుమార్, కమిషనర్ రవీంద్ర, టీపీఓ శ్రీలక్ష్మి కలిసి సమావేశాన్ని నిర్వహించారు. బీపీఎస్ మరియు ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ గురించి చర్చించారు. ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ అప్రూవల్ అనేది తప్పనిసరిగా తీసుకొని ఇంటి నిర్మాణం చేయాలని, ఈ విధంగా ప్రచారం అనేది చేయించాలన్నారు. అద్దంకి రూరల్ సర్కిల్ పరిధిలోని ప్రజలందరూ డిజిటల్ అరెస్ట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు తెలిపారు. ఈ సందర్భంగా మేదర్మెట్లలోని కార్యాలయంలో మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త తరహా మోసాలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులు చేసి డబ్బులు దండుకుంటున్నారని సిఐ చెప్పారు. పోలీసులు ఎవరు డిజిటల్ అరెస్ట్ చేయరని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఈ తరహాలోని ప్రతిరోజు అద్దంకి రూరల్ సర్కిల్ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని మల్లికార్జునరావు తెలిపారు. ఏపీకే ఫైల్స్ లాంటివి దయచేసి ఓపెన్ చేయరాదని, ఓపెన్ చేస్తే డేటా అంతా చోరీ చేసి బ్యాంకుల్లో ఉన్న నగదును సైబర్ గ్యాంగ్ కొట్టివేస్తారని హెచ్చరించారు. బహుమతులు వచ్చాయని ఓటీపీ చెప్పండి అని ఎవరైనా కాల్ చేసి అడిగితే ఎటువంటి ఓటీపీలు చెప్పరాదని సిఐ సూచించారు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. అట్లాగే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, అందరూ కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఉన్నారు. ఆ ఫోన్లో సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. అందుట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ అని, మేము పోలీస్ డిపార్ట్మెంట్ అని సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నామని, ఢిల్లీ నుంచి అని, లేదంటే బాంబే నుంచి హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ చేస్తున్నామని
లేకపోతే మేము కస్టమ్స్ ఆఫీసర్లమని ఇట్లా వీళ్ళు పోలీసు యూనిఫారంలో ఒక పోలీస్ స్టేషన్ సెటప్ ఏర్పాటు చేసుకొని మీరు ఇట్లా మీ పేరు మీద డ్రగ్ పార్సిల్స్ వచ్చింది, అది మీరు చట్టవిరుద్ధమైన దానిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడి కోట్ల రూపాయలు వాళ్ళు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నారు. మీ అందరూ పబ్లిక్ గమనిస్తూ ఉన్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఏమీ లేదు. పోలీస్ డిపార్ట్మెంటు ఎవరు కూడా వీడియో కాల్ చేసి మిమ్మల్ని మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని అనేది మాటే రాదు. అందువల్ల మీరు దయచేసి ఇవన్నీ కూడా ఫేక్ పోలీస్ స్టేషన్లు, ఫేక్ యూనిఫామ్ వేసుకొని వాళ్ళంతా కూడా ఫేక్ మనుషులు. అందువల్ల మీరు అర్థం చేసుకోవాలి. ఏదైనా ఉంటే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో వచ్చి రిపోర్ట్ చేయాలి, లేకపోతే ఫోన్ కట్ చేయాలి, లేదా స్విచ్ ఆఫ్ చేసుకొని తర్వాత వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప వాళ్ళు డిజిటల్ అరెస్ట్ అంటే మీరు ఆ ఫోన్లోని అట్లానే కూర్చొని వాళ్ళు చెప్పినట్లు చేసి డబ్బులు పోగొట్టుకోవటం, తర్వాత బాధపడి మళ్ళీ పోలీస్ స్టేషన్ రావటం, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంటు మేము ఎవరిని చెప్తానే ఉన్నాం, క్యాంపులు పెడతానే ఉన్నాం. ఇట్లా సైబర్ క్రైమ్ జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా ఉంటే ఏదన్నా యాప్స్ వస్తుంటాయి, ఆ యాప్స్ మీకు తెలిస్తే అయితేనే మీరు బటన్ నొక్కండి, లేకపోతే వద్దు అని చెప్తా ఉన్నాం. అయినా సరే మరి మీరు అట్లా చేస్తూ ఉన్నారు, దానివల్ల నష్టపోతూ ఉన్నారు. అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఎక్కడి నుంచో రాజస్థాను, ఉత్తరప్రదేశ్, లేదంటే బీహార్ ఆ ఏరియా నుంచి వాళ్ళు గ్యాంగ్లు, అస్సాం నుంచి కూడా వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ ముఠాలుగా ఏర్పడి ఇట్లాంటి పబ్లిక్ని మోసం చేస్తూ ఉన్నారు. కావున మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏదన్నా అనుమానం వస్తే ఆ బటన్ నొక్కొద్దండి. అట్లాగే ఏదైనా ఉంటే డిపార్ట్మెంట్ మీకు లోకల్గా మేమందరూ అన్ని పోలీస్ స్టేషన్లో మీ స్టాఫ్, ఎస్ఐలు, సిఐలు, ఆఫీసర్లందరూ మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు వాళ్ళ ద్వారా విషయం తెలుసుకోండి. లేదంటే మా దగ్గరికి వచ్చినా కూడా ఈ వాస్తవాలు మీకు తెలియజేస్తూ ఉంటాము. కావున పబ్లిక్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇట్లాంటి డిజిటల్ అరెస్టులు లేదా సైబర్ క్రైమ్ ఫ్రాడ్లకి బలిగా వద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లాంటి మన ఏరియాలో ఎక్కడ జరగకూడదని ఆశిస్తూ పబ్లిక్ అంతా కూడా అవేర్నెస్తో ఉంటారని కోరుకుంటా ఉన్నాం. రైతులు ఎటువంటి పంటలు సాగు చేసినా ఈ పంట నమోదు అనేది తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎప్రైన్ అన్నారు. అద్దెంకి మండలం విప్పల్లవారిపాలెం గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏడీఏ ఎప్రైన్ ఏఓ వెంకటకృష్ణ పాల్గొని శనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏడీఏ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు సాగు చేసిన పంట వివరాలు, వాతావరణ సమాచారం, సస్యరక్షణ చర్యలు తెలుసుకోవడానికి ఏపీ ఏఐఎంఎస్ యాప్ ఏర్పాటు చేసిందని, ప్రతి రైతు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వివరాలు తెలుసుకోవచ్చన్నారు. అలాగే యూరియా నిల్వలు మండలంలో 250 టన్నులు నిల్వ ఉందని, కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాలకు వెళ్లి తెచ్చుకోవచ్చని ఏడీఏ సూచించారు. శనగ పూత దశలో ఉన్నందున పొటాషియం నైట్రేట్ 1 కేజీ చొప్పున పిచికారీ చేయాలన్నారు. వచ్చేసినప్పుడు మా వాళ్ళు కరెక్ట్గా వేసారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఏమన్నా రేట్ ఆఫ్ సోయింగ్ కానీ, అంటే పంట గుర్తించేది కానీ, లేకపోతే రకం అంటే హై వెరైటీ కానీ ఏమైనా తేడా ఉంటే మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ క్రాప్ ఏదో పేపర్ మీద జరిగిపోతుంది, రైతుకి ఏం తెలియట్లేదు అనే అపోహ తొలగించడానికి గవర్నమెంట్ ఈసారి అట్లా అది ఒకటి. అందరూ కూడా దాంట్లో మీ ఫోన్లో నమోదు చేసుకుంటే మీకు వచ్చే నష్టం ఏం లేదు. మీకే అంటే మీ వివరాలు మీకు తెలుస్తుంది, మీ ఫోన్లోకి ఏమీ ఇబ్బంది ఏం కాదు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే యూరియా వాడకాన్ని కూడా చాలామంది ఎక్కువగా వాడుతున్నారు. అది తగ్గించుకోండి. మొదటిసారి యూరియా వేలో వేసుకోండి. పైపాటుగా వేసేవన్నీ కూడా నానో యూరియా వచ్చింది, ఆ నానో యూరియాని వాడుతుంది. అది కూడా మీకు చక్కగా పనిచేస్తుంది. అనవసరంగా యూరియా మీద ఎక్కువ ఖర్చు పెట్టి డబ్బులు వేసుకోకూడదు అనేది కూడా గవర్నమెంట్ ఉద్దేశం. మూడవది టొబాకో గురించి చెప్పాను. టొబాకో ఏదో కంపెనీ వాళ్ళు మీకు బాండ్ ఇస్తారు, ఆ కంపెనీ వాళ్ళు కూడా తెలియదు. ఎందుకంటే
మీరు ఎక్కడో నాలుగు కోసం నాలుగు తెచ్చుకుంటారు కాబట్టి కంపెనీ కూడా మొత్తం మీకు తెలియదు, ఆడు ఎక్కడ ఉంటాడో తెలియదు. యాక్చువల్గా వైట్ బ్యాంక్కి మన ఏరియాలో వేసుకోవడానికి పర్మిషన్ లేదు. అంటే లైట్ సాయిల్స్లో విలుకొండ ఏరియాలో అంటే పర్మిషన్, మన ఏరియాలో పర్మిషన్ లేదు. కానీ మన ఏరియాలో దాదాపుగా ఈ అద్దెకి మండలంలోనే ఉంటాయా 7,000 వైట్ బ్యాంక్ 1000 ఎకరం వేసారు. ఈ 1000 ఎకరానికి మనం ఏం చెబుతున్నాం, మాకు కంపెనీ వాడు బాండ్ ఇస్తామని చెబుతున్నాం. కానీ మన కంపెనీ వాడు మాట్లాడేది ఏంటంటే, మేము ప్రకాశం జిల్లాలో అంటే బాపట్ల జిల్లాలో మేము ఎవరికి బాండ్ ఇవ్వలేదు అంటారు. కానీ రైతు ఏం చెబుతున్నారు, మా అందరికి బాండ్ ఉంటాయంటే వస్తే ఇస్తామన్నారని చెప్తున్నారు. మరి దానికి రేపు ఎవరిని అడుగుతారు, మీ పంట కొనుగోలు లేకపోతే అడగలేదు. రేపు మీరు ఏం చేస్తారు, మా పొగాకు పంట లేదని చెప్పి మన మినిస్టర్ గారి వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారు, వీటికి పర్మిషన్ లేకుండా వేసారని చెప్పి మళ్ళీ మనల్ని నిందిస్తారు. రైతులకి పర్మిషన్ లేకుండా వేసారు, డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టి పట్టినట్టున్నారని చెప్పి మీకు మాకు ఇబ్బంది వస్తుంది, కానీ అవి కొనుగోలు చేయదు. అందుకే మీకు పర్మిషన్ ఉంటేనే, వాళ్ళ పర్మిషన్ బాండ్ ఉంటేనే వేసుకోండి అని చెప్పి మేము అన్ని రకాలుగా కూడా మీకు పేపర్ ద్వారా తెలియజేశాం. అలాగే గ్రామాల్లో కూడా రైతులు తెలియజేశాం. కానీ రైతు ఎవరి సమస్యలకు వాళ్ళు చేసుకుంటారు. రేపు మీరు గవర్నమెంట్ అడగడానికి కూడా మనకి అవకాశం లేదు. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద చేయవలసిన అభివృద్ధి పనులు ఫిబ్రవరి నెలాఖరులోపు చేయించి వీలైనంత వరకు బిల్లులు వచ్చే విధంగా కృషి చేయాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుదిని అన్నారు. అద్దంకి మండలం ఉపాధి హామీ పథకం కార్యాలయంలో బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో ఎంపీడీఓ వరుదిని, ఏపీఓ కోటేశ్వరి కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షలో ఉపాధి హామీ పనులు, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతలు, క్యాటిల్ షెడ్లు నిర్మాణం గురించి చర్చించి పలు సూచనలు ఇచ్చారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎన్ఆర్జేసీ విధి విధానాలు మారనున్నాయని, ఎఫ్ఏలు పెండింగ్ పనులు ఫిబ్రవరి నెలాఖరులోపు చేయించి మస్టర్ పెరిగే విధంగా చూసుకోవాలని ఎంపీడీఓ చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం స్కీమ్ మారుతోంది. ఏది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నుంచి విబీజీ రామ్జీకి మారుతుంది. ఏప్రిల్ 1 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి మారిపోతుంది. మీరు వాళ్ళందరికీ న్యాయం చేయాలి అని మీరు అనుకుంటే ఎంత ఎర్లీగా పని అయిపోతే బిల్స్ పెట్టేసి పెండింగ్ ఉంటుంది. ఏదైనా ఫిబ్రవరి 15, 20 కల్లా పెట్టేస్తే ముందు పెట్టేసిన వాడికి ముందు వస్తాయి. అందరికి తెలిసిందే కదా. తీరా మీరు మార్చి 30 దాకా ఉంచి వాళ్ళకి డబ్బులు రాకపోతే వాళ్ళు మిమ్మల్ని తిట్టి మమ్మల్ని తిట్టి ఇప్పుడు గవర్నమెంట్ తిట్టే పరిస్థితి జారిపోతుంది. మీరు మ్యాక్సిమం మీ దగ్గర ఉన్న పనులు ఎంతవరకు చేయాలి, ఇంకా గబగబా ఎట్లా చేయొచ్చో ఆలోచించండి. పని పూర్తి చేసి బిల్స్ పెట్టండి. ఎవరెవరి దగ్గర ఉన్నాయి అన్నీ చూసుకున్నారు మేడం, చేస్తున్నారు. చేసింది ప్రాపర్గా ఒక రోజు ముందు 2 రోజుల ముందుగా చేసేసారనుకోండి, ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు కదా, మన పని అయిపోతుంది. వాడు ముందు ఇస్తే ముందు మన వాళ్ళు వస్తాయి. మార్చి 30 దాకా వెళ్ళాలి అనే ఆలోచన పక్కన పెట్టి సాధ్యమైనంత ఎర్లీగా జనవరి ఎండింగ్కి కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలంటే అసలు చేయకుండా పని చేయకుండా మాత్రం విడిచిపెట్టాలి. కంప్లీట్ అయిపోయి ఫస్ట్ బిఫోర్, ఆఫ్టర్, డ్యూరింగ్ ఫొటోస్ తీసుకుంటున్నారు కదా, ఆ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవాలి. ఒకేసారి ఆ పనులన్నీ అయిపోతే మీ మేడం గారు మళ్ళీ ఫైలింగ్ కోసం మిమ్మల్ని అడగరు. అందరికీ చెప్తున్నాను, మీరు ఏ పని చేసినా, ఈ పని కాదు, మీరు ఛానల్ తీయండి, ఇంకే పని చేసినా తీయబోయే ముందు అది ఎలా ఉంది ఒక ఫోటో తీసుకోండి. మీ ఫోన్లో అన్ని ఫోటోలు ఫ్రీనే కదా, ఫోటో తీసుకోండి. చేసేటప్పుడు ఫోటో తీయండి, కంప్లీట్ అయ్యాక ఫోటో. ఇవాళ ఇక్కడ నుంచి ఫోటో తీస్తే 3 ఫోటోలు ఇక్కడే ఉండాలి, ఇక్కడే నుంచి తీయాలి. అలా చేస్తేనే మీరు చేసింది మార్పు అనేది కనపడుతుంది. ప్రతి ఒక్క పనికి అంతే చేయండి. ఇంట్లో చూడండి, అమ్మానాన్నల ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా పెరుగుతాం, అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఇంకో రకంగా ఉంటాం. అట్లాగే ఇప్పుడు ఈ కలెక్టర్ గారిది ఒక రకమైన పద్ధతి, ఆయన అడిగే ఐటమ్స్ వేరుగా ఉన్నాయి. ఎక్కడికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మాస్టర్ పెరగాలి. ప్రతి పనికి ప్రతిరోజు మాస్టర్ పెరగాల్సిందే.
సోప్ పిట్స్, కంపోస్ట్ పిట్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. చెయ్యరు, వాళ్ళు కట్టుకోరు, వీళ్ళకి వీలు కాదు అని చెప్తే వినే పరిస్థితి లేదు. ఇంకా మనకి లేబర్ బడ్జెట్ పెంచాలి. లేబర్ బడ్జెట్ ఫామ్ పాయింట్స్ కూడా ఒకటి ఐటమ్ తీసుకున్నారు. ఫామ్ పాయింట్స్ అంటే ఫామ్ పాయింట్స్ సమ్మర్ వస్తే కానీ రాదు కదా, ఇప్పుడు మాత్రం ఫామ్ పాయింట్స్ ఉండవు కాబట్టి మిగతా వాటికి చేయండి. దీన్ని బట్టి మీ దగ్గర ఉన్న ప్రతి పనిని ఫ్లోలో పెట్టడమే. తర్వాత ఎలా ఉంటుందో మీకు ఇప్పుడే తెలియదు మనకి, ఎందుకంటే మళ్ళీ సిస్టంలో అన్ని క్రైటీరియాస్ మారిపోతాయి. ఇది మనం టీసీఎస్ నుంచి దీంట్లోకి వచ్చినప్పుడు ఎట్లా బాధపడ్డామో అట్లాగే ఇబ్బందులు ఉంటాయేమో మనకు తెలియదు. అందుకని ఉన్నంత వరకు మీ దగ్గర ఏ పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కంప్లీట్ చేయించండి. మీరు మీ ఊరు వాళ్ళకు ఉపయోగపడ్డట్టు అవుతుంది. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.